సింహాద్రి అప్పన్న ఆలయ ప్రాంగణంలో షాపుల తొలగింపుతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. షాపులు తొలగిస్తే తమకు చావే శరణ్యమని బాధితులు ఆందోళన చేపట్టారు. లక్షలు పోసి సొంత డబ్బులతో షాపులు కట్టుకున్నామని ఇప్పుడు అవి కళ్ల ముందే నేలమట్టం అవుతుండటంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ను కలిసి బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కూటమి నేతలు కూడా షాపు నిర్వాహకులకే మద్దతు తెలుపుతున్నారు. మేము దేనికి తప్ప బతకలేము. నలుగురు పిల్లల్ని కూడా ఇందులో కన్నాం. ఎటువంటి ఆస్కారం కూడా మాకు లేదు. ఆ దేవుడికి సేవ చేసుకో, ఆ దేవుడి పేరున మొత్తం నలుగురు పిల్లల్ని కాయా పండు అమ్ముకొని పోషించుకొని వస్తున్నాము. అప్పటికప్పుడు వచ్చి తీసిమంటే ఇల్లు కానీ వాకలు కానీ దాన్నే నమ్ముకొని మేము ఎన్ని మందిరం అయితే ఉన్నామో అన్ని మందిరం బతుకుతున్నాము. అందరమే రోడ్డు పాలు అయిపోవాలి. ఎమ్మెల్యే గారిని కలిసారు. ఈవో గారితో మాట్లాడితే కలెక్టర్ గారు ఆర్డర్స్ అంటే అన్నారంట. వాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి కూడా నిన్న వెళ్ళారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు అన్నారు, అమ్మా మీకు చూస్తాను, నేను చూసి చెక్ చేస్తాను. కానీ తెల్లవారులు వేస్తే ఆయన కలెక్టర్ గారు వచ్చి చెక్ చేసి అసలు వాస్తవం తెలుసుకునే వరకైనా ఆగాలి కదా. తెల్లవారులు వేసి సెక్యూరిటీ గార్డుల పంపించి వాళ్ళందరినీ తీసుకొచ్చి లక్షలతోని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, ఫేక్ ఎల్ఆర్సీలతో కట్టుకున్న వాళ్ళకి వీళ్ళే పర్మిషన్లు ఇచ్చేస్తారు. అక్కడ మాత్రం ఈ భూ పరిరక్షణ విభాగం వాడరు.